దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి. రాత్రికాల సమయమంతయు క్షేమమైనటువంటి నిద్రను మనకు దయచేసి ఈ వేకువజాము స్తుతి ఆరాధనలో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునే విధానమును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. తండ్రి దేవా, మీకే స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా, మీకే స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా, మీకే స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీల కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా, మీకే స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జల ప్రళయము నుండి రక్షించిన దేవా, మీకే స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించిన దేవా, మీకే స్తోత్రములు. మహోన్నతుడైన నీ కార్యములను బట్టి మీకు స్తోత్రములు. హానోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా, మీకే స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా, మీకే స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగి వచ్చిన యేసయ్య, మీకే స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. నేటి దిన మన ధ్యానాంశముగా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. హల్లెలూయా. దేవుడు అసలు ఎలాంటి వారు అనే ఆలోచన మనకుంటుందండి. ఆయన ఎవరిని సురక్షితంగా ఉంచుతారు అనే ఆలోచన కూడా మనం కలిగి ఉంటాం. ఆయన మనుషులు వ్యవహరించేట్టుగా, వారు ప్రవర్తించేట్టుగా దేవుడు కూడా అలాగే ప్రవర్తిస్తారా అనే సందేహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. మనుషులైతే ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి స్నేహితులుగా ఉండుటకు ఇష్టపడుతుంటారు. ఐశ్వర్యవంతులు చెప్పే పనులను చేస్తూ వారికి సహాయకులుగా ఉంటారు. దేవుడు కూడా అలాంటి వారినే లక్ష్య పెడతారేమో, అలాంటి వారితోనే ఆయన ఉంటారేమో అనే ఆలోచన మనకు కలిగినప్పుడు ఆత్మీయ జీవితంలో మనం కృంగిపోతూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, దరిద్రులకు శరణ్యముగాను, వారికి ఆశ్రయముగాను, వారికి నీడగాను దేవుడు వారితో ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. మన కంటికి కనబడేవి మనల్ని కృంగదీసేట్టుగా ఉండొచ్చు, కానీ అదృశ్య స్వరూపి అయిన దేవుడు మనతో ఉన్నారు. ధనవంతుడు కనబడినప్పుడల్లా లాజరు పరిస్థితిని ఆలోచిస్తే అతడు దరిద్రుడిగా ఉన్నాడు. ధనవంతుడుకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి. అయితే లాజరు నీతిమంతుడైనప్పటికీ ధనవంతుని యొక్క బల్లపై నుండి పడేటువంటి రొట్టె ముక్కలను తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మరణం తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్న వాస్తవం ధనవంతుడు చూశాడండి. ఆ ధనవంతుడు లాజరును చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దరిద్రత, శ్రమ, నిందలు, అవమానాలలో మన ప్రక్కన మనుష్యులుండరు, కానీ పరిస్థితులను మార్చివేసే దేవుడు మనతో ఉంటారు.
దరిద్రులకు కలిగేటువంటి శ్రమలో ఎవ్వరు వారిని ఆదరించరు, వారితో ఉండడానికి ఇష్టపడరు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు కలిగిన వారికి ఆశ్రయంగా ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరండి. మహావేదనలో ఉన్నవారికి అండగా నీడగా ఉందామని మనుషులు అనుకోరు. కానీ అలాంటి వారి కొరకు దేవుడు దిగి వస్తారు. ఆ మాటను నమ్మి మనం విశ్వసించగలిగితే, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఇది నాకు జరుగుతుంది అని విశ్వసించగలిగితే, దేవుడు వాక్యానుసారమైన అద్భుతాలు వారి జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందరైతే వేకువజాము ప్రార్థనల్లో ఏకీభవిస్తున్నారో, ఎందరైతే వేకువని మీ సన్నిధిని వెతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు దర్శించండి. ప్రత్యేకంగా పట్టుదల కలిగి ప్రార్థిస్తున్న నీ ప్రియబిడలకు అద్భుతాలను వారి జీవితాల్లో జరిగించండి. ఈ దినమంతయు మా కుటుంబాలకు నీ సన్నిధిని ఉంచండి. మా కుటుంబాల చుట్టూమైన మీ అగ్ని కంచెనుంచండి. క్షేమాన్ని ప్రకటించండి. మాకు కలుగుతున్న అపాయాలు, కీడులు, ప్రమాదాలు, వ్యతిరేకతలు యేసు నామములో మా నుండి మీరు తొలగించండి. ఏ తెగులును మా గుడారమును సమీపించుకుంటున్నట్లుగా ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున మాకు ఆశ్రయాన్ని కలిగించండి. మీరు మాకు నీడగా ఉండండి. మాకు ముందుగా మీరు నడిచి మాకున్నటువంటి కీడుల అడ్డంకుల సమస్తాన్ని తొలగించండి. ఎందరైతే యజమానులు బయటకు వెళుతున్నారో వారికి క్షేమాన్ని ఇవ్వండి. క్షేమమైన ప్రయాణాలు వారికి దయచేయండి. స్త్రీలు గృహాలలో ఉండి చేస్తున్న పనులు, వారి యొక్క ఉద్యోగాలలో మీరు తోడుండండి. వారికి క్షేమాన్ని ఇవ్వండి. చక్కటి ప్రయాణాలను దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని స్త్రీలకు మీరు దయచేయండి. మా బిడ్డలు స్కూల్కి వెళుతుండగా, కాలేజెస్కి వెళుతుండగా క్షేమాన్ని దయచేయండి. అపవాది వారిని లోకములోనికి పడవేయకుండానట్లుగా ప్రత్యేకింపబడిన వారిగా మా ప్రార్థనలు బట్టి వారి చుట్టూ అగ్ని కంచెను వేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వారు చక్కగా చదవడానికి, స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. వారు చేస్తున్న ప్రతి పనిలోనూ మంచి చెడు వారు గ్రహించుటకు వివేచన జ్ఞానాన్ని యవనస్తులకు ఇమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వృద్ధులని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ మాటలు వినడానికి ఇంకనూ వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ దినమంతయు నీ సన్నిధి సహవాసమును మా కుటుంబాలకు దయచేయండి. చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఎందరైతే ఖాళీ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, వాక్యాన్ని ధ్యానిస్తున్నారో అలాంటి వారందరి పట్ల మీ యొక్క చిత్తాన్ని బయలుపరచండి. అద్భుతమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఒక్కొక్కరి కుటుంబంలో నుంచి వినబడినట్లుగా మీరే వారందరి పక్షాన కార్యాలు జరిగించి స్థిరపరచమని, ఇదినమంతయు మీ సన్నిధి మాకు తోడుంచి క్షేమాన్ని, సమాధానమును దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.